అటల్ బిహారీ వాజ్పేయి స్మారక 7వ ఎడిషన్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ని మంచిర్యాల పట్టణంలో శివాజీ గ్రౌండ్ లో నిర్వహించారు. ఈ ఫైనల్ మ్యాచ్ కు ముఖ్య అతిథిగా సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి హాజరయ్యారు. మ్యాచ్ లో గెలుపొందిన మిస్టర్ ప్రైజ్ జట్టుకు విన్నర్ ట్రోఫీ 15,000 రూపాయల క్యాష్ ప్రైజ్ ను అందించారు. కాంపిటేటివ్ ఉండే 3-4 ఓవర్ల తర్వాత కూడా వీళ్ళు గెలుస్తారా వాళ్ళు గెలుస్తారా అనే ఎక్సైటింగ్ బాగా టెన్షన్ గా ఉన్న మ్యాచ్ కి చక్కటి పర్ఫార్మెన్స్ ఇచ్చిన స్మాషర్స్ మరియు ఫ్రైస్ ఈ రెండు టీమ్స్ కూడా శుభాకాంక్షలు. విన్నర్స్ కి రన్నర్స్ కి దీన్ని ఇన్ని రోజుల నుంచి పెద్ద ఎత్తున 64 టీమ్స్ పాల్గొన్నాయి. మంచిర్యాల్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి యువత ప్రతి సంవత్సరం వాజ్పేయి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ లో ప్రతి సంవత్సరం పాల్గొనే సంఖ్య పెరుగుతుంది. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి కూడా చూసుకుంటే చాలా పెరిగింది. 64 టీంలు స్వచ్ఛందంగా వచ్చి పెద్ద ఎత్తున, నేను ఈ వర్డ్ స్వచ్ఛందంగా ఎందుకు వాడుతున్నా అంటే ఈ మధ్య నేను చూసిన అన్ని పోటీలలో ఫస్ట్ క్యాష్ ప్రైజ్ డిక్లేర్ చేస్తారు. 7 years నుంచి కూడా ఈ టోర్నమెంట్ ఎప్పుడు ఆగలేదు. రాజకీయాలు, పొలిటిక్స్, ఎలక్షన్స్ వస్తూ ఉంటాయి పోతుంటాయి, కానీ వాజ్పేయి గారిని మాజీ ప్రధానమంత్రి, భారతరత్న, వారిని స్ఫూర్తిగా తీసుకుని ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఎందుకంటే యువతకు వారి గురించి తెలవాలని ఈ క్రికెట్ టోర్నమెంట్ యొక్క పేరు వాజ్పేయి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. చాలా సమయాతీతమైంది, ఎక్కువ టైం కూడా తీసుకొని, ఎందుకంటే ఇవాళ వాజ్పేయి గారు మన మధ్య లేకపోయినా ఆయన స్మృతులు, ఆయన దేశానికి చేసిన సేవ, ఒక జాతీయవాదిగా ఒక ప్రోగ్రెసివ్ మైండ్ తోటి ముందుకు పోయారు. భారతదేశం చరిత్రలో ఆయన పేరు ఎప్పటికీ నిలిచిపోయి ఉంటుంది. ఆయన పుట్టినరోజు సందర్భంగా మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ఇవాళతో ముగుస్తుంది. ఆర్గనైజర్స్ కూడా చాలా బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేశారు, వారికి కూడా శుభాకాంక్షలు. తప్పకుండా యువతకు ప్రతి సంవత్సరం 7 సంవత్సరాలుగా ఈ యజ్ఞం ఇట్లనే కొనసాగుతున్నది. భవిష్యత్తులో ఇంకా మా జిల్లా టీంలను కూడా పంపించే ఏర్పాటు చేస్తాం. మీకు అందరికీ ఎవరైతే గెలిచినరో ఓడినరో ఇదంతా ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. కాబట్టి అందరూ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాల్సిన అవసరం ఉన్నది. గెలిచిన వారు ప్రైజులతో ముందుకు పోవచ్చు, ఓడిన వారు వారికి అనుభవంతో ముందుకు పోతారు. కాబట్టి ఈ భేదాభిప్రాయాలు లేకుండా అందరూ క్రీడా స్ఫూర్తిని చాటి ఈ టోర్నమెంట్ సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకుపోయినందుకు మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ